సిద్దిపేటలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. హరీష్ రావు తన పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయనను ఓడిస్తామని సవాల్ విసిరారు మైనంపల్లి హనుమంతరావు. అలా చేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. అయితే మైనంపల్లి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. సిద్దిపేటలో పొలిటికల్ వాతావరణం మరోసారి వేడెక్కింది. ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయం దగ్గర ఫ్లెక్సీ వివాదం తర్వాత మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓవైపు బీఆర్ఎస్ తమ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నగరంలోకి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. పొన్నాల సమీపంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం భారీ కాన్వాయ్తో సిద్దిపేట చేరుకున్నారు మైనంపల్లి. హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ ముందు నుంచి ర్యాలీకి మైనంపల్లి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు సర్ది చెప్పడంతో మరో మార్గం ద్వారా కాంగ్రెస్ నేతలు పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. హరీష్ రావు, కల్వకుంట్ల సభ్యులు జైలుకు వెళ్లే వరకు రేవంత్ రెడ్డి ఊరుకోరన్నారు మైనంపల్లి హనుమంతరావు. ఉద్యమకారులను వాడుకోవడం తప్ప బీఆర్ఎస్ నాయకులకు ఇంకేమీ తెలియదన్నారు. హరీష్ రావు తన పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయనను ఓడిస్తానన్నారు. ఒకవేళ తాను ఆయనను ఓడించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు మైనంపల్లి. హరీష్ రావుకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మైనంపల్లి పీడ పోవాలంటే నువ్వు రాజీనామా చెయ్యి. నువ్వు రాజీనామా చేస్తే మైనంపల్లి పోటీ చేస్తాడు. నేను ఎన్నికల్లో ఓటమి పాలైతే ప్రమాణపూర్వకంగా ప్రామిస్ చేస్తున్నా, సోషల్ సర్వీస్ చేస్తా, మా నాయకుల కోసం తిరుగుతా, నేను రాజకీయాల మళ్ళీ ఉండా. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అయితే మైనంపల్లికి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. సిద్దిపేటలోని ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకే మైనంపల్లి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. ఆయనది సిద్దిపేట జిల్లానే కాదని, ఔటర్స్ కు తమ జిల్లాలో స్థానం లేదన్నారు. ఇలా నలుగురి మీద రాళ్లేసి నలుగురిని కొట్టి సిద్దిపేటలను రాజకీయంగా ఖరాబ్ చేయాలని చూస్తే మాత్రం ఇక్కడ సిద్దిపేట ప్రజలు ఎవరు కూడా ఊరుకోలు. ఇంకోటి ఏంటంటే ఔటర్స్ కి ఇక్కడ స్థానం లేదు. మొత్తానికి సిద్దిపేటలో పాగా వేసేందుకు కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నాలు చేస్తుండడం, బీఆర్ఎస్ కూడా అందుకు ధీటుగా రియాక్ట్ అవుతుండడంతో ఇక్కడి రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది.